బీజేపీకి సొంతంగా 370, కూటమిగా 400 స్థానాలు గెలుచుకుంటామన్నటువంటి మాట ఒక మైండ్ గేమ్. అన్నీ వస్తాయని కాదు. ముందు ఆ మాట అన్నప్పుడు ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయితే భారీగా సీట్లు వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో, క్రిందటిసారి 303 దాటాలి అన్నటువంటి ఉద్దేశంతో వేసిన ఎత్తుగడ. దానికి రివర్స్ మైండ్ గేమ్ రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ వేస్తున్నారు. రాహుల్ గాంధీనేమో అసలు ఈ దఫా ప్రధానమంత్రిగానే మోడీ రాడు చూసుకోండి పోండి అని చెప్తున్నారు. కేజ్రీవాల్ ఏమో 220 స్థానాలు దాటవు, మధ్యలో మోడీ దిగిపోతాడంటూ రివర్స్ మైండ్ గేమ్ నడుపుతున్నారు. ఈ దశలో నరేంద్ర మోడీ తన అభిప్రాయాన్ని ఇండియా టుడేకి చెప్పుకొచ్చారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ 400 స్థానాలకు పైగా ఖచ్చితంగా గెలుస్తుందన్నారు. ఇది కేవలం నినాదం కాదని, నిజరూపం దాలుస్తుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా మహిళలు, యువత, తొలి ఓటర్లు క్రియాశీలకంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడిందని, కనీసం వారి కుటుంబ కంచుకోట అమేధిలో పోటీ చేసే ధైర్యం కూడా వాళ్ళకి లేకపోయిందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి చెందిన అతిపెద్ద నాయకురాలు రాజ్యసభకు వెళ్లారు. రాహుల్ అమేధికి దూరం అయిపోయారు. రేపు రాయ్బరేలో గెలిస్తే వైనాడును కూడా వదిలేస్తారు. ప్రజలకు సేవ చేయడం మీద వాళ్ళకి ఆసక్తి లేదు. కుటుంబ ప్రయోజనాలు తప్ప దేశ ప్రయోజనాలు పట్టవంటూ ధ్వజమెత్తారు. ఓ చాయ్ వాలా కొడుకు ప్రధానిగా ఉంటే వాళ్ళు భరించలేకపోతున్నారు. నేను 3వ కూడా గెలిస్తే అంటే నెహ్రూ వరుసగా 3 సార్లు ప్రధాని అయ్యారు. రికార్డుకి గ్రహణం పడుతుందని భయపడుతున్నారని చెప్పారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం మీద విపక్షాలు చేస్తున్న విమర్శలను మోడీ తీవ్రంగా ఖండించారు. తన ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రస్తావించారు. బీజేపీ 400 సీట్లతో గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందన్న ఆరోపణలు కూడా ఖండించారు. బీజేపీ ఎప్పుడూ రాజ్యాంగాన్ని అగౌరవపరచలేదు, కాంగ్రెసే దాన్ని దుర్వినియోగం చేసిందన్నారు. 2019లోనే ఎన్డీఏ 400 సీట్లకు పైగా సాధించిందని మోడీ గుర్తు చేశారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడానికి బీజేపీ వ్యతిరేకమన్నారు. దాన్ని ఎప్పటికీ అనుమతించబోమని తేల్చి చెప్పారు. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు కోటా ఇవ్వాలని అంబేద్కర్తో పాటు రాజ్యాంగ సభ కూడా చెప్పిందని, దానికే తాము కట్టుబడి ఉన్నామని ప్రధాని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో సాయుధ బలగాలు బలహీనపడ్డాయన్నారు.